సాకర్లో ఎన్నో అద్భుతాలు చేసి 2 సార్లు బ్రెజిల్ని ఇంటర్నేషనల్ ఛాంపియన్గా వరల్డ్ కప్ విన్నర్గా నిలిపాడు రొనాల్డో. యూరోపియన్ క్లబ్బుల తరపున మాంచెస్టర్ యునైటెడ్ లాంటి వాటి తరపున, మిలాన్ తరపున రొనాల్డో ఆడేవాడు. కానీ ఆ జట్లను ఎప్పుడూ ఛాంపియన్లుగా నిలపలేకపోయాడు యూరో క్లబ్ పోటీల్లో. అలాగే కోహ్లీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సెంచరీలు చేశాడు, వరల్డ్ కప్పుల్లో మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. కానీ ఐపీఎల్లో వచ్చేసరికి మాత్రం టన్నుల కొద్దీ రన్స్ కొడుతూ ఉన్నా కానీ ఆర్సీబీని విజేతగా నిలపలేకపోయాడు ఇప్పటి వరకు. దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. కానీ ట్రోఫీని కోహ్లీ లిఫ్ట్ చేస్తే చూడాలి అని సగటు క్రికెట్ అభిమాని వరల్డ్ వైడ్గా కోరుకుంటారు. ఈసారి అలాంటి ఫార్చ్యూన్స్ ఉన్నాయా? ఏమో, ఎక్కువ అవకాశాలు ఉన్నట్టే అనుకోవాలి. గత 5-6 ఏళ్లుగా బెంగళూరు ఐపీఎల్లో కన్సిస్టెంట్గా ఆడుతోంది. 6 ఏళ్లుగా చూస్తే ఒక్కసారి మినహా ప్రతిసారి నాకౌట్కి వెళ్ళింది. ఇది ఒక రకంగా పాజిటివ్ పాయింటే. అట్ ద సేమ్ టైం ఛాలెంజ్ కూడా. ఎందుకంటే 5 సార్లు నాకౌట్కి వెళ్ళినా కానీ కప్పు లిఫ్ట్ చేయలేకపోయింది కదా అని కూడా అనుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా కుదరడము, హజల్వుడ్ లాంటి బౌలర్ నిప్పులు చెరిగే పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండటము, కోహ్లీ కోసం గెలిచి తీరాలి అనే స్పిరిట్ కనిపిస్తూ ఉండటం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడుతోంది.